బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నంలో జనసేన నేతలు రెచ్చిపోయారు. తాళ్లపాలెంకు చెందినటువంటి ఒక ఆర్ఎంపీని గిరిధర్ను చితకబాదారు జనసేన కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ చితకబాదారు. గిరిధర్ని చితక్కొట్టేశారు, పొట్టుకొట్టారు. సో జనసేన కార్యకర్తలు సుమారుగా 100 మంది కార్యకర్తలతో గిరిధర్ ఇంటి పైన అటాక్ చేసినట్టు తెలుస్తోంది. సో అటాక్ చేశారు. కొరియర్ శ్రీను అనేటువంటి వ్యక్తి దీంట్లో చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో దాడిలో అటు గిరిధర్ ఇల్లు తీవ్రంగా ధ్వంసమైపోయింది. దాడి తర్వాత గిరిధర్తో క్షమాపణలు చెప్పించారు జనసేన నేతలు. గొడవను అడ్డుకునేందుకు వెళ్ళినటువంటి పోలీసుల పైన కూడా కొరియర్ శ్రీను బూతు పురాణంతో రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ తిడితే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. గిరిధర్ పైన కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు బెదిరింపులకు పాల్పడ్డారు. దాడిని తీవ్రంగా ఖండించారు వైసీపీ నేత పేర్ని నాని. దాడిలో గాయపడినటువంటి ఆర్ఎంపీ గిరిధర్ను పేర్ని నాని పరామర్శించారు. ఒకసారి సంఘటనా స్థలం గొడవ జరిగింది, దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. మా పౌనాన్ని త్యాగాలు తీసుకోవద్దు. అక్కడ చూస్తాడు పేరు చిచ్చుకున్నాడు. ఆ పిల్లలకి బచ్చన వరకు మాట్లాడతారా? బచ్చన వరకు మాట్లాడతారా? ఇంకా నలుగురు మంచిగా చెప్పయ్యం. చేమ కుట్టట్లేదు తీస్తారు, మీకు చేమ కుట్టట్లేదు. ఒక జన సైనికుడు తెలుసో తెలియదు తప్పో చెప్ప ఆగిన మైకులో దెబ్బేస్తే వాడిని 18 రోజుల నుంచి టార్చర్ పెడతారు మీరు. అంటే మీ పోలీసులు తిడితే మీకు అంత బాధ. మా డిప్యూటీ సీఎం గారిని, ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొట్టే మీరు వాళ్ళ కాపలా కాస్తారా? ముద్దాయిల్ని ఎక్కడ కాపలా కాస్తారు? వచ్చింది మేము మీ డిఎస్పీ గారు మా మీద కేసు పెట్టమని మీకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి ఎవరు ఇచ్చారా? మీరు పెట్టి కాపలా మేము తీసుకొని మేమేం చేయాలి? తీసుకెళ్ళాలని ఉంటాం. రండి ఇక్కడ తీసుకెళ్ళారు. కూర్చోండి, అందరూ కూర్చోండి. తీసుకెళ్తాను, తీసుకెళ్ళాలి. కూర్చోండి. జై జనసేన, నాకు మీరు సరే నేనే గవర్నమెంట్ మాదండి. హైకోర్టు కొన్ని ఎఫ్ఐఆర్ కడుతుంటే మమ్మల్ని. అయితే మచిలీపట్నం దగ్గర గిరిధర్ అనేటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పి జనసేన నేతలు 100 మందికి పైగా ఆయన ఇంటిని చుట్టుముట్టి ఇంటిని ధ్వంసం చేశారు. చాలా పెద్ద ఎత్తున దాడి చేశారు. ఆయనతో క్షమాపణ చెప్పించారు. పోలీసులు వచ్చి అడ్డుకున్న పోలీసులపైకే బెదిరింపులకు పాల్పడ్డారు. పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే ఏం చేస్తున్నారంటూ కూడా వారంతా ప్రశ్నించారు. సో ప్రస్తుతానికి ఆగ్రహంతో ఊగిపోయిన జనసేన నాయకులకు సంబంధించి వారు గిరిధర్ ఇంటిని చుట్టుముట్టి దాడి చేయడాన్ని పేరు నాని కూడా ఖండించారు. ఒకసారి బాధితులు ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత అక్కడికి పరామర్శించినటువంటి పేరుని నాని కూడా ఏం మాట్లాడారో చూసే ప్రయత్నించుద్దాం. కార్యకర్తలందరూ నేను పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడాను. కార్యకర్తలందరూ నేను క్షమించాలి. నేను మీ అందరికీ చేతులు ఇచ్చి సారీ చెబుతున్నాను, క్షమించండి. మేము మాట్లాడింది తప్పు. నేను మాట్లాడింది తప్పు. మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? వెనకాల ఎవరు లేదు సార్. వాస్తవం చెబుతాను. ఎవరు లేదు సార్. ఎవరు లేదు సార్. నేను ఒక్కడే మాట్లాడింది ఆరోగ్యం వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్. తిట్టమలేదు సార్. తిట్టమల్ల తప్పు. నేను తప్పు ఆయన వాస్తవం. తాగేసి తప్పు మాట్లాడాను. తప్పు ఆడాను సార్. కార్యకర్తలందరూ నేను పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడాను. కార్యకర్తలందరూ నేను క్షమించాలి. నేను మీ అందరికీ చేతులు ఇచ్చి సారీ చెబుతున్నాను, క్షమించండి.
మొన్న కలెక్టరేట్ దగ్గర జరిగినటువంటి రైతు ధర్నాలో పాల్గొన్నటువంటి గిరి అనేటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు తాళపాలెనికి సంబంధించిన ఆయన ఒక మీడియా విలేకరి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి అంటే హామీలు నిలబెట్టుకోలేకపోవటం, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి భారీ వాగ్దానాలు లేదా పెద్ద పెద్ద మాటలు వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేయట్లేదు ఏం అనేది దాని మీద మీడియా అతను ప్రశ్న అడిగితే అతను ఏదో తిట్టాడంట, పవన్ కళ్యాణ్ని ఆడు వీడు అన్నాడంట. ఆ వీడియో 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం జరిగితే ఇవాళ ఒక 100 మంది రౌడీలు గూండాలు, జనసేనలో తిరిగేటువంటి గూండాలు, జనసేన జెండా పెట్టుకుని జనసేన ముసుగులో రౌడీజాలు చేస్తున్నటువంటి కొంతమంది, ఒక 100 మంది రౌడీలు మోటార్ సైకిళ్ళు వేసుకుని పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ఆ ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని విపరీతంగా హింసించి మోకాళ్ళ మీద నుంచోబెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు, నీ వెనకాల ఎవడున్నాడ్రా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టి అతనితో అవమానకరంగా, అంటే ఒక రజక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఆ ఊర్లో అదొక పెద్ద పంచాయతీ, పెద్ద పంచాయతీ, సుమారుగా 5,000 పైచీలకు ఉన్నటువంటి పంచాయతీలో ఏకైక రజక కుటుంబం ఆర్ఎంపీ డాక్టర్. ఆ ఏకైక రజక కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం భార్య భర్త కూతురు ఉంటారు, ముగ్గురు ఆ ఇంట్లో. రాత్రిపూట 100 మంది వెళ్ళి బాగా తాగెళ్ళి ఆ ఇంటి మీద పడి బీభత్సం చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని కొట్టి ఆ ఇంట్లో భార్య పిల్లల్ని బెదిరించి పోలీసులు వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళ దాడి నుంచి అతను చంపేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంటే పోలీసుల్ని తిట్టి, పోలీసుల్ని తోసి, పోలీసుల్ని అసభ్య పదజాలంతో చూసి, పోలీసుల్ని మాత్రమే అంటే పోలీసులను కొడితేనే మీరు మా జనసేనుడి మీద కేసులు పెడతారా, మీ పోలీసులను కొడితేనే మీ ఒళ్ళా, మా పవన్ డిప్యూటీ సీఎంని తిడితే ఊరుకోవాలా మేము, మీకు పట్టదా, మీరు పోలీసులు కాదా, ప్రభుత్వం కింద ఉద్యోగాలు చేయడం ఇష్టం వచ్చినట్టు సబ్ ఇన్స్పెక్టర్ని దుర్భాష, అన్ని వీడియోలు ఉన్నాయి. ప్రతి దానికి నేను చెప్పే ప్రతి మాటకి వీడియోలు ఉన్నాయి. అన్ని వీడియోలు మీడియాకి ఇస్తాం, ఆల్రెడీ పోలీసులకు ఇచ్చాం. అతను ఒళ్ళంతా గాయాలే. మొన్న చెమ కుట్టట్లేదు. రైటా, ఇది పేరు నాని మాట్లాడిన మాటలు.